శాస్త్రి గారు మన్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయినప్పుడు మీరు ఒక ట్వీట్ చేశారు. నా జీవిత గమనాన్ని నిర్దేశించిన సీతారామ శాస్త్రి గారి కళానికి శ్రద్ధాంజలి అని. ఆ కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఆ కథ ఇంకొకసారి మీ మాటల్లో వినాలని. శాస్త్రి గారికి మా కుటుంబంలో చాలా మంది వీరాభిమానులు ఉన్నారు. ప్రపంచం అంతట్లాగే మా ఇంట్లో కూడా వీరాభిమానులు ఉన్నారు. సో ఆయన గురించి చెప్పడం, ఆయన పాటలను విశ్లేషించడం అది చాలా జరిగేది. ఆబ్వియస్లీ పెద్దన్నకి చాలా చాలా పాటలు రాశారు శాస్త్రి గారు. చాలా మ్యూజిక్ సిట్టింగ్స్కి ఊరికి కూడా వెళ్ళేవాడిని. నా ఉద్దేశం అంటే ఆయన చాలా సీరియస్గా గంభీరంగా ఆ పాటలలాగా అలా ఉంటారని ఫీలింగ్ నాకు. బట్ ఫస్ట్ టైం నేను మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు చేసేదంటే ఆయన రాయడం ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు కబుర్లు చెప్తా, జోకులు వేస్తాయి, ఇలాగే చూశాను. తర్వాత తెలిసింది ఆయన రాసేదంతా రాత్రులు రాస్తారు, పగలు రాయరు. సో పగలంతా నేను చూసింది ఇలాగే చూశాను. బట్ ఆ ప్రాసెస్లో ఆయన సరదాగా కలివిడిగా ఉంటారు కాబట్టి మామూలుగా పరిచయం, అంటే పరిచయం అని కూడా అనకూడదు. మీరు చూసారు, నేను పిల్లోడిని, మా కుటుంబంలో అందరూ నన్ను నంది అని పిలుస్తారు. అలాగే అందరూ పిలుస్తా ఉంటే నన్ను అలాగే పిలవడం అలవాటైంది ఆయనకి. నంది అని పిలుస్తారు నన్ను కూడా ఆయన. యాక్చువల్లీ సినిమా ప్రపంచంలో నన్ను అలాగే పిలిచేది ఆయన ఒక్కరే, నంది అని పిలిచేది ఆయన. తర్వాత మేము అర్ధాంగి అని సినిమా తీసామండి. బాగా సినిమా ఫెయిల్యూర్ అయింది. ఓన్ ప్రొడక్షన్, నాన్నగారు డబ్బులు పెట్టారు, పెద్ద నాన్నగారు డైరెక్ట్ చేశారు. సినిమా ఫెయిల్యూర్ అవడం పెద్ద ఇది కాదు, కానీ నాన్నగారు అప్పుడే రైటర్గా నిలదొక్కుంటున్నారు. బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం అవి రాశారు. నాన్నగారికి మంచి పేరు వచ్చింది. సినిమా తీద్దామన్న ప్రాసెస్లో రైటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి దీంట్లో దిగాం. 1 year ఆల్మోస్ట్ నాన్నగారికి సంపాదన లేదు, సంపాదించిందంతా కూడా సినిమాలో పెట్టారు. సినిమా పెద్ద ఫెయిల్యూర్, బిగ్ ఫెయిల్యూర్. పెట్టింది ఏది రాలేదు. సంవత్సరం నుంచి సినిమా చేయలేదు కాబట్టి, కథలు రాయలేదు కాబట్టి ఆ సంపాదన లేదు. నాన్నగారు పెద్దగారు ఇద్దరు డైరెక్ట్ చేశారు సినిమాని. సో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని మళ్ళీ కథలు రాయడానికి ఎలా పిలుస్తా అని చెప్పి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కూడా కథలకు పిలవడం మానేశారు. సో వెరీ డైసీ స్టేట్, కాంప్లెక్స్ సిచ్యువేషన్. సిటీలో ఉంటున్నాం కాబట్టి ఖర్చులు అయ్యి ఉంటాయి కాబట్టి చాలా ఉండే పరిస్థితి, ఎమోషనల్గా డౌన్గా ఉండే పరిస్థితి. నాన్నగారు నేను ఎప్పుడు అలాగా చూడలేదు. ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు, ఎప్పుడు అలాగా చూడలేదు. నాకు ఎలా మాట్లాడాలో అలాంటి విషయాలు నాన్నగారితో మాట్లాడడం నాకు అలవాట్లేదు. నాన్నగారితో ఎప్పుడు మాట్లాడడం ఓన్లీ సినిమాలు, సబ్జెక్టులు తప్ప వేరే విషయాలు ఇప్పుడు మాట్లాడలేదు. December 31st నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి నాకు కొంచెం సాయం కావాలండి అని అడిగాను. రానంది అన్నారు. ఏం కావాలంటే వచ్చి చెప్తానంటే రమ్మన్నారు. వెళ్ళి పుస్తకం ఇచ్చి, పుస్తకం మీద ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి రాసి ఉండి నేను ఇలా నాన్నగారికి ఇద్దాం అనుకుంటున్నాను. పాట రాసిమ్మని పాట రాసిమ్మనండి. ఆయన రాసిన పాటే, అందరికీ తెలిసిన పాటే. కొంచెం స్లోగా రాశారు ఆయన. మామూలుగా ఫాస్ట్గా రాస్తే కోడికి వెళ్ళినట్టు ఉంటుంది ఆయన హ్యాండ్ రైటింగ్. సో నేను అడిగాను కాబట్టి నెమ్మదిగా అందమైన దస్తూరితో రాసిచ్చారు. అది తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చాను నేను. అది చదివిన వెంటనే నేను నాన్నగారిలో ఐ కుడ్ సీ విజిబుల్ డిఫరెన్స్. నో ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ బ్యాక్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ లయింగ్ డౌన్. విజిబుల్ చేంజ్ నేను నాన్నగారులో చూసాను అది ఇచ్చిన తర్వాత. సో ఇట్స్ 3-way కాంబినేషన్, నాకు, శాస్త్రి గారికి, నాన్నగారికి.